మూవీ చాలా బ్లాక్ బస్టర్ ఉంది, చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్స్, సౌండ్ అండ్ ఆల్ చాలా బాగుండే. అది బెస్ట్ ఫ్రెండ్ రైవల్స్ రన్నింగ్ టు బెస్ట్ ఫ్రెండ్, అది కూడా చాలా మంచిగా ఉండే. ఏం బాగా నచ్చింది మూవీలో? అది రేసింగ్ది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఎలా అనిపించింది బైకర్ మూవీ? బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అదే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ జోనర్లో ఫస్ట్ టైం తెలుగులో వచ్చింది కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. యూత్ అయితే 100% ఎంకరేజ్ చేస్తానని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ స్టంట్ మూవీ అనేది ఏ హీరో చేయలేదు. షేర్వానని చేశారు, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్టంట్స్ కూడా చాలా బాగా చూపించారు మూవీలో. బాగుంది సినిమా అయితే. ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్ అంటే అదే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక ఫ్యామిలీకి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలో అది కూడా చాలా క్లియర్గా చూపించారు. హీరో ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు అనేది. అలాగే తన గోల్ కూడా తను బాగా ఫాలో అవుతాడు సినిమాలో. రీసెంట్గా శర్వానంద్కి నారి నారి నడుము మురారి అనే మంచి హిట్ పడింది కదా, దాని తర్వాత ఇది మంచి హిట్ పడింది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. అందులో చూసుకుంటే కంపారిజన్ అది వేరే జోనర్, అది కంప్లీట్ లవ్ జోనర్. అది ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్ జోనర్. ఇది కలెక్షన్ ఏమన్నా హై అయ్యే ఛాన్స్ ఉందా? అంటే పబ్లిసిటీ అంత చేసాడు అనిపించట్లేదు, కానీ మెల్లగా ఇదైతే ఎక్కుతుంది. మామూలు ఇప్పుడు మన స్టార్టింగ్ ఫస్ట్ దురంధర్ పార్ట్ అని ఎలా ఎక్కింది అందరికీ, ఇది ఖచ్చితంగా అలానే ఎక్కుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే జోనర్ ఫస్ట్ టైం ఇది మన తెలుగులో. సో 100% ఇదైతే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉందా? మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అంటే లైక్ గోల్స్ ఏది ఉన్నా సరే తను ఫాలో అవ్వాలని బాగా చూపించారు. ఏ ఇండివిజువల్ అయినా సరే యూత్ అనేది డౌన్ అవ్వకుండా అతను ఇది స్పోర్ట్స్ మ్యాన్ మూవీ కింద చూపించారు బాగా. ఎవరు యావరేజా? యావరేజ్ వాళ్ళు పడుకున్నారనే నేను చెప్తాను, సినిమా చూసుండారని. నేనైతే చాలా నచ్చింది మాకు. లుక్స్ అయితే 10కి అయితే నేను 11 ఇస్తాను రేటింగ్ దానికి. నేను ఎప్పుడు చూడలేదు, ఎవరైనా సరే తన కెరీర్లో ఎప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్ ఎవరు చూడలేదు కదా. తను అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్ఫర్ 2 years తీసుకున్నాడు తను ఆల్రెడీ. తన ఇంటర్వ్యూస్ కూడా చెప్పాడు రీసెంట్గా. తను బాగుంది మూవీ అయితే. బాగుంది. దాని లుక్ కూడా అసలు ఈ ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఈ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ హీ ఆల్మోస్ట్ రెడ్యూస్ 20 to 24 kgs. సో ఇట్స్ రియలీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హీస్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద స్క్రీన్ అండ్ పర్ఫార్మెన్స్ రియలీ గుడ్. అంటే బైకర్స్ యొక్క స్టఫ్ వాళ్ళ స్ట్రగల్స్ మొత్తం కూడా ఇందులో చూపించారు కదా. సో అది యూత్కి ఎక్కుతుంది అంటారా? ఫ్యామిలీ ఆబ్వియస్లీ. సో బేసికలీ ఈ మూవీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రైడింగ్, ఇట్స్ లైక్ ఎట్లా అంటే మనం ట్రాక్ మీద ఎట్లా ఉంటాం, మన డిసిప్లిన్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అది కూడా నేర్చుకుంటాం. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అనిపించింది. చాలా మంచిగా ఉన్నారు. రాజశేఖర్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చా? అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5. మూవీ ఎలా ఉందండి? మూవీ బ్లాక్ బస్టర్ అండి. ఉట్టి బైకర్స్ కాదు, బైకర్స్ కాకుండా పెద్దోళ్ళు, టీనేజర్స్ అందరు చూడవచ్చు ఈ మూవీ. అయితే చాలా మంచిగా ఏమనిపించిందంటే ద వే శర్వానంద్ హాజ్ యాక్టెడ్, ద రాజశేఖర్ గారు ద వే హీ ఈజ్ యాక్టెడ్ అండ్ ఎంటైర్ క్రూ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ద వే దే ఆర్ టేకన్ ద రేసింగ్ సీన్స్ చాలా రియలిస్టిక్ ఉన్నాయి. ద ట్రాక్స్ ఆర్ వెరీ నైస్. ఎలా షూట్ చేశారు, ఎలా ఎమోషన్స్ చూపించారు, ఎలా ఒక బైకర్ లైఫ్ ఎలా ఉంటుంది అది యాక్చువల్లీ స్క్రీన్ పైన రియాలిటీగా ఎలా ఉంటుంది అది స్క్రీన్ పైన వచ్చి చూపించారు. సో మ్యూజిక్, పాటలు అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషలీ ఒక పాట అక్కడ ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎలా ప్రిపేర్ అవుతాడు మళ్ళీ ట్రాక్ రేసింగ్ గురించి, అది చాలా బాగుంది. ఆ పాట చాలా నచ్చింది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ చాలా రియాలిటీగా చూపించారు, చాలా రియల్గా ఉంది. అంటే దాంతో మోస్ట్లీ మనం కనెక్ట్ చేయొచ్చు ఆ సీన్స్ తోటి, అలా ఉంది. ఇలాంటి మూవీస్ హాలీవుడ్ వాళ్ళే ఎక్కువ చేస్తారని చెప్పేసి ఒక టాక్ ఉంది. అవును, ఇండియాలో రావడం చాలా గ్రేట్. అసలు నిజంగా ఇది చాలా హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. నిజంగా అన్ని లుక్స్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. పైకి కిందికి ఉడుదడుగులు అంతా ఎమోషనల్ అన్ని విధాలుగా సరౌండింగ్ చేసి ఒక మూవీ చేసారు. చాలా అంటే చాలా బాగుంది. రాజశేఖర్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది వీళ్ళిద్దరి మధ్య? ఓకే, చాలా ఫస్ట్ కొంచెం స్ట్రిక్ట్ లెక్క ఉండే, లేట్గా ఆయన కూడా ట్రాక్లోకి రావడం, ఫాదర్గా మారిపోవడం, ఆయన ఎమోషన్స్ అంతా క్లియర్గా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది. కొడుకు ప్రేమ గురించి ఉంది ఇక్కడ, యాక్చువల్లీ పేరెంట్స్ ఎమోషన్ గురించి. ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతారు. సూపర్ హిట్ మూవీ, చాలా బాగుంటుంది. ఎంకరేజ్మెంట్ చేయండి పిల్లల్ని, ఇట్లాంటి స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ. నేనైతే 5 out of 5 అన్న. ఇన్ కేస్ IMDI రేట్ ప్రకారం నేను 9.5 కాదు కదా, 10 out of 10 ఇచ్చేస్తా. ల్యాగ్ అంటే సార్ ఎమోషన్ ఉంటుంది, సో ల్యాగ్ అనేది ఏం లేదు, ఎమోషన్ ఉంది, ఎమోషన్తో బ్యాలెన్స్ చేస్తాం. బట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఇట్స్ అన్ లిటరలీ సూపర్ హిట్ మూవీ. రేసింగ్స్, ట్రాక్స్ అన్నీ ప్రతి ఒక్కటి, ఆ హిల్ జంప్ కూడా చాలా సూపర్. అది అసలు అనుకోలేదు ఇంత పాసిబుల్ అవుతుందని, చాలా సూపర్ అది.
సో యాజ్ ఏ బైకర్గా మీకు మూవీలో ఎక్స్పెక్ట్ చేసింది బైకర్ కష్టాలనే మూవీలో అలాగే అచీవ్మెంట్స్ ఎలా అచ్చు తిట్టినట్టు లైక్ అంటే పార్షియాలిటీ అదే విలనిజం కాకుండా అచ్చు తిట్టినట్టు మాకు ఏమేమి జరుగుతాయో మేము ఎలా పడతామో ఏంటి ఎవరు మాకు ఓవర్టేక్ చేస్తారు A to Z ప్రతి ఒక్క పాయింట్ మాకు ఎగ్జాక్ట్లీ మేము అందులో ఉన్నాం. యాజ్ ఎ బైకర్ లిటరలీ ఐ డూ ఆఫ్ రోడ్స్. నేను పడ్డ లాస్ట్ 1 month బ్యాక్ నేను చిన్న లెగ్ ట్విస్ట్ అయింది. బట్ ఆ శర్వా గారు ఎప్పుడైతే పడ్డారో అనుకున్నా అబ్బా సేమ్ సిచ్యువేషన్ బట్ ఎలా మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాం అనేది ఆ ఫైనల్ టచ్లో మనకి మంచిగా చూపించారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాజ్ అన్ మీరు F1 మూవీ చూసే ఉంటారు. F1లో ఎలా ఇచ్చాడో బీజిఎం అనేది లాస్ట్లో దీంట్లో ఫైనల్ రేస్ అప్పుడు కూడా సేమ్ బీజిఎం అంటే ఎగ్జాక్ట్ కాపీ కాదు బట్ లిటరలీ సేమ్ గూస్ బాంబ్స్ వచ్చినాయి. యాజ్ ఏ బైకర్గా ఈ మూవీ నుంచి ఏం నేర్చుకున్నారు? మూవీ నుంచి ఏం నేర్చుకున్నానంటే నేనే రేస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ అందులో శర్వా గారితో నేనే లైక్ ట్రాక్స్లోకి వెళ్ళిపోదాం చేద్దామన్న ఫీలింగ్ వచ్చింది. ఎమోషన్స్ కానీ బైక్ రాయల్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అందరూ చూడాలి, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. ఒకటే చెప్తున్నా బైకర్ మూవీ చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా శర్వానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా రోజుల తర్వాత కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసినాం. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు మన శర్వానంద్ గారు. ఎందుకంటే చూస్తుంటే మనకు ఎంత డిఫరెంట్గా యాంగిల్లో మామూలుగా ఒక కాలేజ్ కుర్రోళ్ళగా అనిపిస్తుంది ఆ మూవీలో చూస్తుంటే. ఎంత బాగుంది ఫైట్స్ కానీ ఆ రేసింగ్ కానీ అంటే ప్రతి సీన్ మనం తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా శర్వానంద మీరు ఎక్కడున్నా కూడా సినిమా చూసి నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మీ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా ఒక స్థాయికి వెళ్తుంది సినిమా. చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మీరు చాలా ప్రీరియస్ చూసిన మీరు ఈవెంట్లో కూడా చాలా మీరు చెప్పారు. నిజంగా చెప్తున్నా అది నిజంగా సత్యమైంది. సినిమా కూడా అంత మంచిగా ఉంది. ఇంకోటి మెయిన్ రాజశేఖర్ గారు నిజంగా చెప్తున్నా మేము అప్పట్లో ఎప్పుడో మేము ఓంకారం సినిమాలో చూసినాం. మేము చాలా ఇష్టపడతాం సినిమా. మళ్ళీ తర్వాత మా అన్నయ్య సినిమాల తర్వాత ఛానల్ తర్వాత మళ్ళీ మీరు మూవీలో కనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సింహ రాశి కానీ అలాంటి సినిమాలు చేసుకుంటూ ఒక హీరో క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి మన రాజశేఖర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ హీరోయిన్ గారి నిజంగా చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అలా మత్తిపోయిందని నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది. ఆ రేసింగ్ మాత్రం చాలా సూపర్ ఉంటారు. నిజంగా చెప్తున్నా చాలా సాహసం చేసిండు ఆయన. చాలా ఆ సినిమా కోసం ఒక మళ్ళీ డైటింగ్ చేయడం కానీ మళ్ళీ పక్కకు కావడం కానీ చాలా కష్టపడ్డా. ఈ సినిమా శర్వానంద్ కెరియర్లో మళ్ళీ ఒక రన్ రాజారాన్ తర్వాత అంటే మళ్ళీ ఒక చాలా 2-3 సినిమాల తర్వాత ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ చెప్తున్నా కదా. సమ్మర్లో మంచి ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పెద్ద పిల్లల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి ప్రతి ఒక్కరు చూస్తారు. మెయిన్ ప్రభాస్ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ చాలా ఈ సినిమా చాలా ఇష్టపడతారు. అంత బాగుంది సినిమా. మెయిన్ ప్రభాస్ అనేది చెప్తున్నా ఈ సినిమా చాలా ఇష్టపడతారు. సినిమా అంత బాగుంది. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ సూపర్.